బ్లాక్ బాక్స్ నుంచి ఒక కీలకమైనటువంటి సమాచారం, సంచలనమైన విషయం బయటపడింది. 5 సెకండ్స్ ఆడియో కాల్ రికార్డ్, అది కూడా పైలట్ సుమిత్ సబర్వాల్ మేడే మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్ గోయింగ్ డౌన్ అంటూ ఆయన ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది కీలకమైన సమాచారంగా మారింది. ఇక బ్లాక్ బాక్స్లో 25 గంటల పాటు సమాచారాన్ని అయితే రికార్డ్ చేయగలుగుతుంది. ఇది పూర్తిగా డిజిటల్ ఫ్లైట్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రికార్డ్ అవుతుందన్నమాట బ్లాక్ బాక్స్లో. అయితే ఈ బ్లాక్ బాక్స్లో ఏముంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు రాబోతోంది, దాన్ని ఆధారంగా చేసుకొని ఈ విమాన ప్రమాదానికి కారణాలు ఏంటో తెలుసుకునేందుకు ఇప్పటికే దర్యాప్తు కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ ల్యాబ్కి కూడా తరలించడం జరిగింది. అయితే 5 సెకండ్స్ ఆడియో కాల్ అనేది ఇప్పుడు బయటపడింది. అది కూడా రన్వే నుంచి ఫ్లైట్ మూవ్ అయినటువంటి సందర్భంలో 30 సెకండ్స్లోనే ప్రమాదం భారీ ఎత్తున జరిగింది. ఇక ఫ్లైట్ లిఫ్ట్ అప్ అవ్వటం లేదు, ఇక్కడ పవర్ కట్ అయిపోయింది, ఎమర్జెన్సీలో ఉన్న మా చేతుల్లో ఏమీ లేదు కాపాడండి అంటూ లాస్ట్ కాల్గా పైలట్ సుమిత్ సబర్వాల్ ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి అయితే కనుక ఒక కమ్యూనికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత పూర్తిగా నో పవర్ అనే దాంట్లోనే మనం చాలా వెతుక్కోవచ్చు ఇన్ఫర్మేషన్. ఇంకా అతను ఇంకా ఏం చెప్పాలి అనుకున్నా, లేకపోతే ఏటీసీ నుంచి రిటర్న్గా ఎలాంటి సమాచారం ఇవ్వాలి అనుకున్నా, ఎలాంటి రెస్పాండ్ అవ్వాలనుకున్నా కూడా పూర్తిగా కమ్యూనికేషన్ తెగిపోయింది. అక్కడ కాలేజ్ భవనం పైన ఒక్కసారిగా విమానం ఒరిగిపోయి కూలిపోయింది. అంతే, ఆ బ్లాస్ట్లో 274 మంది వరకు ఇప్పటి వరకు మృతి చెందినటువంటి మృతుల సంఖ్య భారీ విషాదకరమైనటువంటి ఘటనగా విమాన ప్రమాదం నిలిచిందని చెప్పొచ్చు. అయితే